రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి సరైన సఖ్యత లేదని కొందరు అంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రాహుల్ గాంధీ దేక్తనే లేడు అంటే మన భాష ఎలా మన యాస ఎలా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రినే దేక్తలేడు అని కొందరు అంటా ఉన్నారు. ఈ మాటలన్నీ ఎప్పుడు పుడతాయి అంటే ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊకే మాట్లాడే మాట ఏంటంటే కేసీఆర్ అనేట ఆయన ఈ యొక్క హరీష్ రావును ఈ టీహెచ్ఆర్ తన్నీరు హరీష్ రావును దూరం పెడుతున్నారని ఇదే ముఖ్యమంత్రి గారు అంటారు. మరి మీ సఖ్యత గురించి మీరు ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ సఖ్యత పైన కూడా మరి అట్లే ఉండాలి కదా. అవతలోనికి కట్టెబెట్టి గెలికి ఇక నాకు మాత్రం కట్టెబెట్టదు నేను మంచిగానే ఉంటా అంటే అది ఎట్లా సబబ్ అవుతుంది చెప్పుండ్రి. ఎవడు మాత్రం ఊకుంటాడు. మళ్ళీ రాజకీయంలో ఊకుంటారు. మాటకు ప్రతి మాట, విమర్శకు ప్రతి విమర్శ, తూటాకు తూటా పేలాల్సిందే ఈ రాజకీయంలో. ఈ కేటీఆర్కు కవితకు సంబంధాలే లేవంటాడు. ఈ కేటీఆర్కు కవిత ఈ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు, కాబోయే ముఖ్యమంత్రి నెక్స్ట్ ఈయననే అదే రేస్లో ఉన్నాడు. మళ్ళీ కేసీఆర్ బాధ్యతలన్నీ కేటీఆర్ తీసుకుంటా ఉన్నాడు. కవిత అలిగిందని చెప్పేసి చెప్తాడు రేవంత్ రెడ్డి గారి. చెప్పుర్రి గీదా మామ అల్లులకు పంచాదులు ఉన్నాయని చెప్తా ఉంటాడు. బావబొమ్మర్దులకు పంచాదులు ఉన్నాయి, ఒకరినొకరు బయటకు నవ్వుకుంటారని ఇదే ముఖ్యమంత్రి గారు అంటారు. మరి మీకు రాహుల్ గాంధీకే ఒక మైత్రి ఏదైతే ఉన్నదో అదే మైత్రి వాళ్ళకు కూడా ఉండదని అనుకోవచ్చు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ చిల్లర ముచ్చట్లు మాట్లాడినప్పుడే కదా మీ మీద కూడా ఇటువంటి చిల్లర ఆరోపణలు వస్తూ ఉంటాయి. చెప్పుర్రి. నేను కూడా అంటాను, నాది ప్రతిపక్షాన్ని కూడా తప్పే. అరే రాహుల్ గాంధీకి ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి గారికి ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ఏం చేయాలో అది క్వశ్చన్ చేయరు భయాన్ని నేను అంటా. అంటే వాడేమంటాడు, వాడికి సందు ఉంది ఇప్పుడు. మరి మా కుటుంబ సభ్యుల గురించి, మా మామ అల్లుల గురించి, మా బావబొమ్మరుల గురించి మరి ముఖ్యమంత్రి సైతం అన్నప్పుడు నువ్వేటి పోయినావంటే ఏం మాట్లాడాలి మనం చెప్పుండ్రి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు అవన్నీ కూడా కదా. అంటే మనం కూడా ఒక హోదాలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు మరి మనమేమి ఇస్తున్నాం జనాలకు, మరి మనమేం చెప్తున్నాం, ప్రతిపక్షం గురించి మనమేం మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల గురించి మనమేం మాట్లాడుతున్నాం అనేది కూడా కొంచెం ఆలోచన ఉండాలి. అది లేదు మనకు. మనం ఒక కుటుంబాన్ని గురించి ఒక బంధం గురించి ఎంత అయినా వరవచ్చు, మన కాడికి వస్తే అది మంచి మైత్రి, అది మంచి సంబంధం, అది మంచి బంధం. ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతామని కేటీఆర్. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది భారత రాష్ట్ర సమితినని రజతోత్సవ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన భరాసా రజతోత్సవ సభపై బారాసా నాయకులు కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. భరాసా రజతోత్సవ సభ విజయవంతం చేసిన తెలంగాణకు ధన్యవాదాలు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సభల్లో ఒకటిగా నిలిచిపోతుంది. నిన్నటి సమావేశం రజతోత్సవ కార్యక్రమాలకు ప్రారంభం మాత్రమే.